ఓం శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. తులారాశి వారికి ఫిబ్రవరి నెల ఎలా ఉండబోతుంది, ముఖ్యమైన మార్పులు తీసుకొచ్చే నెల అని తులారాశి వారికి స్పష్టంగా కనబడుతుంది. ముఖ్యంగా మనం గమనిస్తే కనుక ఇల్లు, చదువు, ఉద్యోగం, డబ్బు అన్నిట్లోనూ గ్రహాలు మీకు పరీక్షలతో పాటు మీకు సంపూర్ణమైన విజయ అవకాశాలు కల్పించనున్నాయి. ముఖ్యంగా ఈ వీడియోను చివరి వరకు చూడండి, ఎందుకంటే చివరిలో చెప్పే పరిహారాలు మీకు చాలా వరకు మీకు ఉపయోగపడతాయి. ఫిబ్రవరి నెల తులారాశి వారి గ్రహస్థితుల్ని ముఖ్యంగా ముందు పరిశీలన చేద్దాం. కుజ భగవానుడు 4వ స్థానంలో, బృహస్పతి 9వ స్థానంలో, రాహు 5వ భావంలో, కేతువు 11వ స్థానంలో, శని భగవానుడు 6వ స్థానంలో. ఇవి తులారాశి వారికి గ్రహ యొక్క నిర్దేశన చేస్తున్న యొక్క గ్రహాలు అన్నమాట. ముఖ్యంగా కుజుడు 4వ స్థానం అంటే గృహస్థానంలో ఉండడం వల్ల ఇంట్లో కొంత అశాంతి, మాటలు, తగాదాలు వచ్చే అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. తల్లి ఆరోగ్యం మీద కొద్దిగా శ్రద్ధ పెట్టండి. వాహనాల విషయంలో కొంత జాగ్రత్తలు పాటించవలసిన సమయం. కోపము పెరిగే సూచనలు ఉన్నాయి. చిన్న విషయాలకి ఆవేశపడకండి. అయితే ఈ ఇల్లు కొనాలనుకునే వారికి చక్కటి అవకాశము. వాహనము మార్పు ఆలోచిస్తున్న వారికి ఆలస్యమైన విజయం మీదే. మరి అదృష్టము, ధర్మము, భాగ్యం అనేది తులారాశి వారికి భాగ్య బృహస్పతి వల్ల మీకు కలగనుంది. అదృష్టము మెల్లగా మీ వైపు తిరుగుతోంది. పెద్దల ఆశీర్వాదం మీకు సంపూర్ణంగా లభించనుంది. ఆధ్యాత్మికంగా మీరు అత్యంత ఎత్తుకు ఎదగలే సమయం అన్నమాట. దీంతోపాటు మీరు తీర్థయాత్రలు, దేవాలయ దర్శనాలు, గురువుల యొక్క సంపూర్ణమైన సహాయం ఇవన్నీ ఈ నెలలో మీకు శుభ ఫలితాలు కలిగించనున్నాయి. మరి విద్యా పిల్లలు, క్రియేటివ్, రాహు 5వ స్థానంలో ఉండడం వలన మీకు జరుగుతున్నాయి. కాకపోతే రాహు 5వ స్థానం ఉండడం వల్ల విద్యార్థులకు చదివేటప్పుడు కొంత కన్ఫ్యూజన్ అనేది ఏర్పడవచ్చును. చదువులలో ఫోకస్ కొంత లోపం సంభవించనుంది. పిల్లల విషయంలో కొంత ఆందోళన చెందవలసిన సమయం అన్నమాట. కష్టపడి చదివితే ఫిబ్రవరి నెలలో విద్యార్థులకు చాలా చక్కటి మంచి కాలం అని చెప్పుకోవచ్చును. క్రియేటివ్ ఫీల్డ్, మీడియా, యూట్యూబ్, డిజైన్ వారికి అన్యూన్యమైన గుర్తింపు సంభవించనుంది. మరి ఉద్యోగంలో శత్రువులు, అప్పులు ఇవి శని భగవానుడు 6వ స్థానంలో ఉండడం వలన మనకి ఇవ్వబోతున్నటువంటి గ్రహాలు అన్నమాట. శని భగవానుడు శత్రువుల పైన మీకు సంపూర్ణమైన విజయం కలిగించున్నాడు. కోర్టు కేసులు, పోటీ పరీక్షలలో మీకు సంపూర్ణమైన అనుకూలత సంభవించనుంది. అప్పుల నుంచి మెల్లిగా మీరు విముక్తి కలుగుతారు. ఉద్యోగంలో కొంత పని భారం పెరుగుతుంది, కానీ మీ కష్టం గుర్తింపు మీకు చివరికి దక్కుతుంది. ఇది పోరాటం చేసి గెలిచే సమయం. లాభాలు, ఆదాయం. కేతువు 11వ స్థానంలో ఉండడం వలన ఆశించినంత లాభం రావడంలో కొంత ఆలస్యమైన మొత్తం మీకు లాభం దక్కుతుంది. స్నేహితులతో సంపూర్ణ సహకారం కలుగుతుంది. ఆకస్మికంగా చిన్న మొత్తాలు, అనుకోని ఆదాయం, పాత బకాయిలు మీకు చేతికొచ్చే అవకాశం స్పష్టంగా ఉంది. పెద్ద లాభాలపై ఆశ తగ్గించుకోండి. స్థిర ఆదాయం పైన మీరు దృష్టి పెట్టండి. కుటుంబం మరియు దాంపత్య జీవితం. కుజ ప్రభావంతో 4వ స్థానం ఉండడం వల్ల జీవిత భాగస్వామితో మాటల తగాదాలు, అహంకార సమస్యలు. ఒక్క అడుగు మీరు వెనక్కి వేసి మాట్లాడండి, సంబంధాలు మరింత మీకు బలపడతాయి. తులారాశి వారికి వివాహ ప్రయత్నాలు ఆలస్యమైన మంచి కుటుంబంతో మీకు సంబంధాలు అనేవి మీకు తప్పకుండా కుదురుతాయి. ఆరోగ్యం పైన కొద్దిగా శ్రద్ధ పెట్టవలసిన సమయము. ఛాతీ, కడుపు సమస్యలు, రక్తపోటు, నిద్రలేమి ఇవి మీకు స్పష్టంగా కనబడుతున్నాయి. వేడి వస్తువులు, కారమైన ఆహారము తగ్గించుకోండి. యోగా, ప్రాణాయామం చేయండి, చాలా మంచిది. శుభదినాలు. ఫిబ్రవరిలో మీకు 8, 12, 17, 23 ఈ డేట్స్లో మీకు శుభకరమైన దినాలు. మరి జాగ్రత్త పడవలసిన డేట్స్ కూడా ఉన్నాయండి. 5 మరియు 15 ఈ తేదీలో జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. ముఖ్యమైన పరిహారాలు మీకు మొదట్లో చెప్పాను, చివరి వరకు చూడమని. ఈ పరిహారాలు ఏమిటంటే కనుక ప్రతి మంగళవారం మీరు హనుమాన్ చాలీసా పఠనం చేయండి. ప్రతి గురువారము పసుపు దానం చేయండి. ఎవరికి? పురోహితుడికి. గురువులకు నమస్కారం చేయండి. మొత్తం రోజులో మీకు సమయం దొరికినప్పుడల్లా 11 సార్లు శివమహాపంచాక్షరి మంత్రం జపించండి. ఓం నమ శివాయ అనే శివమహాపంచాక్షరి మంత్రము మీకు అత్యంత అనుకూలమైన శుభ ఫలితాలు ప్రసాదిస్తాడు పరమేశ్వరుడు. తులారాశి వారికి ఫిబ్రవరి నెల మొత్తానికి మనం పరిశీలన చేస్తా. పోరాటము మధ్యలోనే విజయం, అదృష్టం ప్లస్ క్రమశిక్షణ, మొత్తం మీద సక్సెస్ఫుల్. ఫిబ్రవరి నెల తులారాశి వారికి ఈ వీడియో మీకు బాగా ఉపయోగపడితే కనుక మీరు నాకు ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.
ఇట్లు వి రామకృష్ణ జ్యోతిష్ దిక్కులు మనస్సు.